నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్ ముందు స్వామీజీల నిరసన. తిరుమల పవిత్రత కాపాడాలంటూ నినాదాలు. లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేత వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం. హిందువుల మనోభావాలను అపహాస్యం చేయొద్దని హెచ్చరిక. సిఐడి మాజీ ఏఎస్పీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. రఘురామను వేధించిన కేసులో విజయపాల్ పిటిషన్ దాఖలు. మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాలు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం. రాజస్థాన్లో ఎట్టకేలకు బోనులో చిక్కిన నరభక్షక చిరుతపులి. 6 రోజులు శ్రమించి అటవీశాఖ సిబ్బంది సైన్యం. సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వినియోగంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలక మండలి చైర్మన్ల అరాచకాలపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తున్నాం. ఆ విషయాన్ని ఈవో గారికి కూడా చెప్పాను. తక్షణమే వీరిపైన చర్యలు తీసుకోవాలని ఇటు ఈవో గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఆ విషయాన్ని చెప్పి హిందువులకు న్యాయం జరిగేంత వరకు, వెంకటేశ్వర స్వామికి న్యాయం జరిగేంత వరకు సాధు సంతులుగా అలాగే హిందూ ధర్మ సంస్థల ప్రతినిధులుగా మా ఉద్యమాన్ని ఆపేది లేదని, దోషులకు కఠినంగా శిక్షించాలి. తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసి ఒక వ్యాపార కేంద్రంగా గత 5 ఏళ్లలో వ్యాపార కేంద్రంగా ఏమండి మార్చినటువంటి ఈ దోషులకి శిక్ష పడాల్సిందే. గోవిందా. అవన్నీ తప్పండి. అవి అలాంటివి పరిగణలో తీసుకోకూడదండి. చాలా తప్పది. దాన్ని మనం అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. తిరుమలలో అన్ని మఠాలు ఉన్నాయి. సాధువులు మీరు వచ్చి చేసే తప్ప ఆందోళన చేయట్లేదు. ఎందుకు మిగిలిన మఠాలలో ఎందుకు స్పందించట్లేదంట? తిరుమలలో అన్ని సంఖ్యలో మఠాలు ఉన్నాయి కదా, అందరూ స్థలాలు తీసుకున్నారు, అందరూ మఠాలు తీసుకున్నారు, అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు ఎవరు స్పందించడం లేదు? సాధు పరిషత్ తరపున మీరు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? చాలా బాధాకరం అండి మీరు చెప్పిన అంశం. దయచేసి మఠాలు ప్రతినిధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మాకు అందరికీ కూడా గురుస్థానంలో ఉండే మఠాలు అవి. మీరు మాకు మార్గదర్శకం చేయాలి. మీరే మౌనం వహిస్తే ఎలాగా? ఇది ధర్మమా చెప్పండి? హిందూ సమాజానికి ఇంతకంటే కష్టకాలం వస్తుందా? ఇంతకంటే విపత్కర పరిస్థితి వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇటువంటి కష్టకాలంలో ప్రతి పీఠాధిపతులు, చతురామ్నాయ పీఠాలు కానీ, తిరుమలలో కొండపైన ఉండేటువంటి మఠాలు కానీ, మఠాధిపతులు దయచేసి అందరూ రావాలి, ముక్తకంఠంతో ఖండించాలి, దోషులకు కఠినంగా శిక్షించి హిందూ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇన్ని రోజులుగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆందోళనకు గురవుతుంది. స్వామివారి లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో హిందూ సమాజమే ఉలిక్కిపడిన సందర్భం ఉంది. కానీ తిరుమలలో ఉన్న ఏ ఒక్క మఠం కానీ, ఏ ఒక్క పీఠం కానీ అసలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు దాని మీద. దయచేసి గతంలో వైసీపీ పాలనలో మఠాధిపతులు భయపడ్డ విషయం వాస్తవం. ఆ రోజు భౌతికమైన కేసులు పెట్టారు, నాపైనే చాలా కేసులు పెట్టారు, ఆశ్రమం మీద దాడులు కూడా చేశారు. అయినా ఆశ్రమాలు పోతే పోవచ్చు, కానీ ధర్మం మాత్రం శాశ్వతమైనది. వెంకటేశ్వర స్వామి శాశ్వతమైన వాడు. ఈరోజు ఎంతో మంది ఆశ్రమాలు, ఋషులు పెట్టిన ఆశ్రమాలు తిరుమలలో లేవు, కానీ వెంకటేశ్వర స్వామి అలాగే ఉన్నారు. ఆయన శాశ్వతుడు. దానికోసం గతంలో ఉండే భయాలు వదిలేయండి.
ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చక్కగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వారికి ఉండాలి, చక్కని పాలన జరగాలి. చంద్రబాబు నాయుడు గారు తిరుమల క్షేత్రాన్ని దర్శించి భార్యతో సహా ఒక చక్కని సాంప్రదాయంగా వారు వచ్చారు. చక్కని బోర్డు ఏర్పాటు చేస్తారు, ప్రక్షాళన జరుగుతుంది. తిరుమల క్షేత్రం పూర్వ వైభవం తప్పగా వస్తుందని మేము సాధు సంతులు అందరం విశ్వసిస్తున్నాం. నెయ్యి నాణ్యతనే కాదు, ఈ మన జీడిపప్పు కానీ యాలకుల కొనుగోలు కానీ మొత్తం అన్ని పూర్తిగా ఈ 5 సంవత్సరాల పాటు అక్రమాలు జరిగాయని చెప్పండి. వాళ్ళు రాక్షసుల స్వామి, వాళ్ళు పాలకులు కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా రాక్షస సంస్థతో పుట్టారు కాబట్టి ఇన్ని అకృత్యాలు. దేవుడితో యుద్ధం ఏంటండి? ఇంతకుముందు ముఖ్యమంత్రి రాలేదా? వాళ్ళ నాన్నగారు 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. ఏమైపోయారండి? ఏమైపోయారు? గతంలో పాలకులు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చాలా వారి కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి. మా నోటి వెంబడి మేము చెప్పకూడదు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి క్షమించమని కోరుకోండి. వైసీపీ నాయకులారా, వైసీపీ పాలకులారా, మేము అందరినీ అండవలే. వైసీపీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఆశీస్సులు అందిస్తాం. కానీ కొంతమంది కొడాలి నాని, పేర్లు నాని ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారే, ఈ నానీలు గానీలు, ఇలాంటి వెధవల వల్ల ఈ హిందూ సమాజం అలాగే భ్రష్టు పట్టిస్తున్నారు. వాగి ఇష్టానుసారంగా వాగి. కాబట్టి నమ్మకం లేనటువంటి క్రైస్తవ ముఖ్యమంత్రి ఒక్కరోజు సంతకం పెట్టకుండా టీటీడీ వెళ్ళే ఆయన ఎందుకండి? మీ వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు లేరా? జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరండి? మంచి హిందువులు ఎన్నుకోండి, హిందువులందరూ కూడా సంతోషిస్తారు. హిందుత్వం మీద విశ్వాసం లేని వారు, హిందువులకు సున్నం పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎందుకు మీరు ప్రార్థిస్తారు? కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఈ దోషులకి కఠినంగా శిక్ష పడాలి. అంతవరకు కూడా హిందూ సమాజం క్షమించదు, హిందూ సమాజం విశ్రమించదు. ఈ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు కొండ మీదకి వెళ్ళి పుష్కరంలో స్నానాలు చేస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు, మేమేమి తప్పు చేయలేదు అంటున్నారు. ఏమంటారు దానికి? దెయ్యాలు అప్పుడప్పుడు వేదాలు చదువుతాయంట. దెయ్యములు, భూతాలు ఇవన్నీ వేదాలు చదువుతాయట. ఎవరు నమ్ముతారండి? కరుణాకర్ రెడ్డి ప్రమాణం ఎవరు నమ్ముతాడు? ఆయన నాస్తికుడు. తన భార్యనేమో క్షమించాలి, తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేశాడు. ఆయన దగ్గరుండి చేశాడు. ఆయనకి వెంకటేశ్వర పాదాల మీద నమస్కారం, ప్రమాణాల ఇవి నమ్మేది కాదు. ఇదన్నీ కూడా మరొకొద్దిగా మోసం చేయడం. వీరి మాటలు ఎవ్వరూ విశ్వసించరు. వీరి హయాంలోనే కదా జరిగింది ఇదంతా కూడా. మరి మీరు చైర్మన్ గా ఉండేటప్పుడు, సుబ్బారెడ్డి గారు ఉండేటప్పుడు ఎక్కువ జరిగింది, మీరు ఉండేటప్పుడు తక్కువ జరిగింది. తక్కువ రోజులు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యులే. క్షమించమనండి. మీరెందుకు కొత్త నాటకాలు తెరతీస్తారు? తిరుపతి వచ్చి ఆ సంప్రోక్షణ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికే, దాన్ని అపవిత్రం చేయడానికి మీరు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడడం. కాబట్టి ఇది చాలా తప్పు. దీన్ని మేము విశ్వసించాం. సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అసలు విచారణ జరిగితే ఏం బయటకు వస్తుందని అంటారా? ఇవన్నీ కూడా వేడిగా ఉండే వాతావరణాన్ని చల్లబరచడం. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు మేము విచారణ చేస్తామని ఈలోగా నెలలు ఈరోజు కోర్టులో ఎన్ని కేసులు లేవు, ఎన్ని సంవత్సరాలు అయిపోలేదు. ఇది అంతే, సంవత్సరాల తరబడి ఒక నాన్పుడు వ్యవహారం అయిపోద్ది. హిందువులు మర్చిపోతారు. ఇది నాటకం. కోర్టుల చుట్టూ వీళ్ళు అనడానికి ఈ మోసం చేస్తున్న నాటకాలు ఆడుతున్నారు. అప్పుడు ఎప్పుడో తీర్పులు వస్తాయి. సుఖమే ఉంది. ఇప్పుడు కదా మన న్యాయం కావాలి. ఈ అన్యాయానికి అది ఇప్పుడు కాదు, మనకి న్యాయం జరగాలి. ఎప్పుడో జరిగితే ఏముంది? కాబట్టి దీన్ని కూడా మేము విశ్వసించాం. ఇది కూడా నాటకమే. కోర్టుల చుట్టూ తిరగడం, ప్రజలను మభ్యపెట్టడం, హిందువులు మభ్యపెట్టడం, హిందువులు మోసం చేయడం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాకోర్టులో రమ్మనండి, చర్చికి రమ్మనండి. ఎస్, మేము రెడీ. స్వామీజీలుగా, హిందూ ధర్మ పెద్దలుగా వారు ఎక్కడ చర్చకు వస్తారో, వారి 5 సంవత్సరాల్లో ఎన్ని అపచారాలు జరిగాయో రెడ్ హ్యాండెడ్ గా మేము చూపిస్తాం. పక్క ఆధారాలతో చూపిస్తాం. వస్తారా? సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సవాల్. మీరు రండి చర్చికి. సుబ్రహ్మణ్య స్వామి మన జగన్ తరపున లేకపోతే ఈ వైసీపీ తరపున వాదనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిల్లి కూడా వేశారు. ఏమంటారు దాని మీద? కోర్టుల తాలూకా వ్యవహారం అనేది అది చాలా ఆలస్యం అవుతుందండి. ఆలస్యం చేయడానికి మాత్రమే సుబ్రహ్మణ్య గారు మద్దతేం పలకలే. వారు కూడా ఒక భక్తుడిగా వేశారు. ఒక భక్తుడిగా ఆయన ఏం జరిగింది, దీనిపైన విచారణ జరిపించండి, న్యాయం చేయండి అని కోర్టులు వేశారు తప్ప వీళ్ళకి మద్దతుగా వేయలే. తెలుసుకోవాలి హిందువులు, వీళ్ళకి మద్దతుగా వేయలే. న్యాయాలు తేల్చండి అని కోరారు.
సో ఇది కోర్టులను ఆశ్రయించడం ద్వారా ఆలస్యం చేసేందుకు, హిందూ సమాజంలో ఉన్న ఆందోళనను తగ్గించేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని వైకాపా నాయకులు కోర్టులను ఆశ్రయించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలగజేసుకుని విచారణ నిర్వహించడం ద్వారా దోషులను శిక్షించి స్వామివారి లడ్డూను, అపవిత్రమైన లడ్డూను పవిత్రం చేసేందుకు మరింత చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సాధులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి. ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సాధు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే స్పందించని వైసీపీ నేతలు అసలు హిందువులేనా అంటూ నిలదీశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మెట్ల పూజ చేసిన అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను, నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయబ్, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు, నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదంటే ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీరు నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, మీరే కనుక, నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేటలు లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే, మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ
when it comes to secularism, Prakash Raj Garu, it is a two-way, not one way. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కడి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి. మీరు మర్చిపోయారా? ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు. భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది. ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ 100 times before you saying a word. One comment. టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. కాబట్టి ముందు 4 ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అయ్యాయంటే అదేం స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు. అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు, వాడకుండానే వాడేశారని చెప్తా ఉన్నారని చెప్పి వక్ర భాషను చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. 4 ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ ఏమి ఎన్డీడీబీకి పంపలా. ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో, తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ, దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈఓ శ్యామలరావు గారు మిగతా 4 ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్కి పంపటం జరిగింది. ఆ మొదటి 4 ట్యాంకులు కూడా జూన్ 12న ఒక ట్యాంకరు, జూన్ 20వ తేదీన ఒక ట్యాంకు, జూన్ 25వ తేదీన ఒక ట్యాంకరు, 4వ తేదీ జూలైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది. వాటిని వాడటం జరిగింది. ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత 4 ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడీబీకి పంపించడం జరిగింది. కాబట్టి
ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి. ఇటువంటి తప్పుడు రాతలు, వక్ర భాషలు ఏదైతే చెప్తా ఉన్నారో, చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని, ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నా. రెండోది, ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18, 19వ తేదీ వరకు దేనికి ఆగారు, దాదాపు 2 నెలల పాటు మీరెందుకని ఈ వాస్తవాన్ని బయటపెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం, ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వారిపైన చర్యలకు ఉపక్రమించడం, ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం, అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని 4 ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్, శ్రీ ఎం విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి, ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు, ఈ 4తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది, ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ ఇచ్చింది, ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని. అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇదేముందండి, ఇది జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు, ఒక బాధ్యత గల వ్యక్తి. ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు. మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసి పారేస్తారా? అది కాదు కదా పద్ధతి. దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానిని కూడా 2 నెలలు ఎందుకు ఆగారు? ఏం చేయమంటారా? ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయాయని చెప్పి ఒక ఆందోళన గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా? కాదు. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది, ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం, ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని. మూడోది, వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకి ఇవన్నీ నేను చెప్తున్నా. మూడోది, నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి, ఎంత బాధ్యత లేకుండా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా అమ్ముతుండా ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి
చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1200 rupees per kg. Yes, you can see it. Fish. చూసారు ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి! దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్టు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి, ఎవడు మార్చమన్నాడా టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్? వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020 సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి? ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి. 3 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి. దానిని 1 సంవత్సరానికి తగ్గించింది ఎవరు? మీరు కాదా? 250 కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దాన్ని 150 కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు? మీరు కాదా? అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ 4 లక్షల లీటర్లు ఉండాలి పర్ డే. దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా? 8 టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా? ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికిమాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినికి తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు. అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. మిత్రులు దీపక్ రెడ్డి గారు కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో నందిని గీని మీరు సెలెక్ట్ చేసింది కూడా రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా అని మళ్ళీ దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు.